వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఓం ప్రకాష్ సార్తో మాట్లాడి ఈరోజు మనం బెల్లీ ఫ్యాట్ కి ఎలాంటి ఆసనాలు అనేవి ఉంటాయి అనేది అడిగి తెలుసుకుందాం. ఈజ్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్. సో ప్లీజ్ సార్, ఈరోజు మన వ్యూవర్స్ కోసం బెల్లీ ఫ్యాట్, అది కూడా చాలా చక్కగా ఇంట్లో చేసుకునే విధంగా, అందరూ చేసే విధంగా ఏ విధమైనటువంటి ఆసనాలు ఉంటాయి? చాలా చాలా సింపుల్. అంటే ఇవాళ వ్యూవర్స్ కొరకు మనం చాలా బేసిక్ సింపుల్, అంటే ఎవరైనా చేయొచ్చు. లైక్ 9 to 90, 9 years నుంచి 90 years వరకు, రైట్ అండి. ఇప్పుడు 5 years పిల్లలు కూడా బెల్లీ ఫ్యాట్తో బాధపడుతున్నారు కాబట్టి 9 years నుంచి 90 years వరకు ఏ ఏజ్ అయినా కూడా ఎవరైనా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఈవెన్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేసుకునేటటువంటి సింపుల్ ఆసనం మనం ఈరోజు నేర్చుకుందాము. సో మనం ఇక్కడ ఫ్లోర్ పైన కూర్చున్నాము. వ్యూయర్స్కి డౌట్ రావచ్చు, ఫ్లోర్ పైన కూర్చొని చేయాలని. అటువంటి కండిషన్స్ ఏమీ లేవు. మీరు చైర్ మీద కూర్చొని చేయొచ్చు, లేదా హ్యాపీగా బెడ్ మీద పడుకొని చేయొచ్చు, సోఫా మీద పడుకొని చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. సో మనం ఆ ఆసనం చూపించేసేద్దాం మన వ్యూయర్స్కి. బేసిక్గా ఏంటంటే ఈ ఆసనం చేస్తున్నప్పుడు పొట్ట పైన వెయిట్ పడుతుంది అనమాట. పొట్ట పైన వెయిట్ పడడం వల్ల ఆ పొట్టలో ఉండే ఫ్యాట్ అనేది కరిగిపోతుంటుంది. సో మనం వెళ్ళిపోదామా? యా. సో నేనైతే ఇక్కడ మీకు ఫ్లోర్ పైన చూపిస్తున్నాను. ఇందాక చెప్పుకున్నట్టుగా మీరు ఖచ్చితంగా ఫ్లోర్ పైన చేయాలని గ్యారంటీ లేదు. ఎందుకంటే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు అసలు ఫ్లోర్ మీదకి అంటే చైర్ దిగి కింద కూర్చోవడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు సోఫాలో హ్యాపీగా చేసుకోవచ్చు, లేదా బెడ్ పైన చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇలా వెలికిలా, దీన్ని సుపైన్ పోస్చర్ అంటాం. సుపైన్ పోస్చర్లో ఇలా పడుకొని మీ 2 చేతుల్ని రైట్ మీ లోవర్ బ్యాక్లో పెట్టుకోండి. లోవర్ బ్యాక్లో పెట్టేసి కాళ్ళని వీలైనంత స్ట్రెచ్ చేయండి. సో టోస్ అంతా పాదాలు స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసిన తర్వాత నెమ్మదిగా ఫస్ట్ రైట్ లెగ్ని ఇలా 30 degrees రేజ్ చేయండి. మళ్ళీ స్లోగా డౌన్ చేయండి. ఓకే, దెన్ మళ్ళీ లెఫ్ట్ లెగ్ని రేజ్ చేయండి, మళ్ళీ స్లోగా డౌన్ చేయండి. సో ఈ విధంగా ఒక 10 times రైట్ అండ్ లెఫ్ట్. ఎక్కువ లేపకూడదు, ఎక్కువ లేపితే ఉపయోగం ఉండదు. ఓన్లీ 30 degrees మాత్రమే లిఫ్ట్ చేయాలి. మీరు ఇంకా పైకి వెళ్ళిపోతే పొట్ట మీద వెయిట్ పడదు అనమాట. సో ఆల్టర్నేట్గా స్లోగా రైట్ లెఫ్ట్. బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలా లేపేటప్పుడు కాలు ఇలా బయటికి వెళ్ళడం కానీ, రైట్ ఇలా లోపలికి వెళ్ళడం కానీ జరగకూడదు. అండ్ సేమ్ టైం ఇలా నీ బెండ్ అవ్వకూడదు. ఓకే, సో అందుకే ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, మీరు ఫ్లోర్ పైన ఉన్నప్పుడే పాదాలని అండ్ మొత్తం లెగ్ని కంప్లీట్గా స్ట్రెచ్ చేయండి. అంటే జస్ట్ ఇమాజిన్ దట్ మీ యాంకిల్ జాయింట్ దగ్గర పట్టుకొని ఎవరో మీ కాళ్ళని లాగుతున్నారు. అంటే టెక్నికల్గా ఎవరు లాగట్లేదు, బట్ అలాంటి ఫీల్తో మీరు ఫస్ట్ లెగ్ మొత్తం స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసి స్లోగా ఇలా లిఫ్ట్ చేయండి. ఓకే, సో ఆల్టర్నేట్గా 10 times, అంటే రైట్ లెగ్ 10 times, లెఫ్ట్ లెగ్ 10 times అయిపోయిన తర్వాత ఒక 30 seconds చిన్నగా రిలాక్స్ అవ్వండి. కావాలంటే చేతులు బయటకు తీసేసుకొని. ఓకే, దెన్ మళ్ళీ మీ చేతుల్ని 2 కూడా లోవర్ బ్యాక్లో పెట్టేసి ఇప్పుడు రైట్ లెగ్ని లిఫ్ట్ చేసి ఒక 10 count హోల్డ్ చేయండి. రైట్ 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా మళ్ళీ డ్రాప్ చేసి మళ్ళీ లెఫ్ట్ లెగ్. ఓకే, 10 9 8 7 6 5 4 3 2 1. మళ్ళీ ఒక 30 seconds రిలాక్స్ అవ్వండి. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఆయాసం వస్తుంది, ఇబ్బంది అవుతుంది కాబట్టి కాసేపు రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఏం చేస్తారంటే 2 లెగ్స్ని లిఫ్ట్ చేయండి. సేమ్ మళ్ళీ రూల్స్ అప్లై అవుతాయి. ఎక్కడ నీ బెండ్ అవ్వకూడదు, పాదాలని స్ట్రెచ్ చేయాలి, పాదం అంతా కూడా స్ట్రైట్గా ఉండాలి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఓకే, సో దీంట్లో మీకు ఇంకా చాలా ఎఫెక్ట్ కావాలంటే, మీకు ఒకవేళ ఇంకా చాలా ఎఫెక్ట్ రావాలి చేసేటప్పుడు అనుకుంటే ఒక 5 kgs రైట్ రైస్ కానీ వీట్ కానీ ఈ విధంగా ఒక ప్యాక్ లాగా చేసి దాన్ని పొట్ట మీద పెట్టేసుకోండి. రైట్, అంటే అప్పుడు ఏమవుతుందంటే పొట్ట మీద ఇంకొంచెం ప్రెషర్ క్రియేట్ అవుతుంది. అంటే యాక్చువల్గా మనం లెగ్స్ లిఫ్ట్ చేసినప్పుడు పొట్ట మీద ప్రెషర్ పడుతుంది. అట్ ద సేమ్ టైం అంటే అడిషనల్ ఎఫెక్ట్ కొరకు మీరు ఇలా వెయిట్ ఏదైనా కనుక స్క్వేర్ షేప్లో ప్యాక్ చేసి పెట్టుకున్నా, లేదా మామూలుగా మూటలాగా చేసి పెట్టుకున్నా కూడా మీ కంఫర్ట్, ఇసుక పెట్టుకోవచ్చు, రైస్ పెట్టుకోవచ్చు, వీట్ ఏదైనా సరే ఒక 5 kgs వెయిట్ పెట్టుకోండి. అది పెట్టుకొని చేసినట్టే ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, సో కండిషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఎంటీ స్టమక్లోనే చేయాలి. ఎందుకంటే మనం పొట్ట మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాం, అంటే పొట్ట మీద వెయిట్ పడుతుంది, పొట్ట మీద ప్రెషర్ పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎంటీ స్టమక్లోనే. మీరు ఎప్పుడు చేస్తారో సంబంధం లేదు, మార్నింగ్ చేస్తారా, ఆఫ్టర్నూన్ చేస్తారా, లంచ్ ఈవినింగ్ చేస్తారా, ఎప్పుడైనా చేయండి. కాకపోతే ఖచ్చితంగా ఎంటీ స్టమక్లోనే చేయాలి. రైట్, ఈవెన్ మీరు మధ్యాహ్నం చేసినా సరే జస్ట్ తినడానికి బిఫోర్. ఫర్ ఎగ్జాంపుల్
ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 o'clock లంచ్ చేసే అలవాటు ఉందనుకోండి, 12-12:30కి అట్లా మీరు చేసేసుకున్నారు అనుకోండి, చేసి ఒక 10-15 minutes అలా గ్యాప్, హాఫ్ అన్ అవర్ ఈజ్ ఐడియల్, గ్యాప్ తీసేసుకొని మళ్ళీ ఫుడ్ తీసేసుకోవచ్చు. సో ఇది చూడడానికి చాలా చాలా సింపుల్గా, చాలా బేసిక్గా ఉంటుంది, బట్ చాలా చాలా ఎఫెక్టివ్ అనమాట. సో ఇది చేయడం వల్ల మీకు ఖచ్చితంగా మీ ఫ్యాట్ మజిల్ అనేది బర్న్ అవుతుంది. అక్కడ మీరు ఒక 30 days రెగ్యులర్గా చేయండి, చేసి మీకు మీ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది మాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే మీ డైట్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎవరైతే వెయిట్ లాస్ ప్రాసెస్లో ఉంటారో వాళ్ళు కొంచెం డీప్ ఫ్రైస్ అలాంటివి తగ్గించుకొని, ఫ్యాట్ కంటెంట్స్ అలా తగ్గించేసేసుకొని, ఫైబర్ కంటెంట్ కనుక పెంచుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. సో మన దగ్గర ఆన్లైన్, ఆఫ్లైన్ యోగా క్లాసెస్, అలాగే టైలర్ మేడ్ డైట్ ప్లాన్స్ కూడా మన దగ్గర ఉంటాయి. ఎవరికైనా సీరియస్గా ఉండి, ఇంట్రెస్టెడ్ ఉండి, కమిటెడ్ కనుక ఉంటే స్క్రీన్ పైన అయితే నంబర్ స్క్రోల్ అవుతుందో దానికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీకు ఏ టాపిక్ పైన వీడియోస్ కావాలో చెప్తే కామెంట్లో మేము ఆ టాపిక్ పైన మీకు వీడియోస్ తయారు చేసి అందిస్తాం.